తదాస్తు అంటారు. అంటే అక్కడ తదాస్తు దేవతలు ఉన్నారని అర్థం ఇక్కడ. ఇలాంటివి మనకి ఇక్కడ చెప్పుకున్నాం. మనం రేపు చెప్పుకున్న విద్యాధర లోకము యమలోకం గురించి ఒక్కసారి మళ్ళా నేను ఈ 7-8 అధ్యాయాలు చెప్పే ప్రయత్నం సూక్ష్మంగా చెప్పుకున్నాం. ఈ గోళ ఎక్కువగా ఉంది. అయితే మనకి కాశీఖండం 1వ అధ్యాయంలో ఈ యొక్క నారద ముని రాకతో, నారద ముని యొక్క మాటలతో ఈ యొక్క వింధ్యా పర్వతము గర్వంగా పెరిగిపోయింది. ఎప్పుడైతే ఈ వింధ్యా పర్వతం గర్వంగా పెరిగిపోయిందో ఈ సూర్యగమనం ఆగిపోయింది దక్షిణ దిక్కున. ఇలా సూర్యగమనం ఎప్పుడైతే ఆగిపోయిందో దేవతలకు కర్మలోపం వచ్చింది. ఎప్పుడైతే ఈ దేవతలకు కర్మలోపం వచ్చిందో ఈ దేవతలందరూ మనకి కలిగిన ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి పరుగున వెళ్ళారు. అయితే ఈ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ బ్రహ్మదేవుడి కోసము ఒక స్తుతిని చేశారు. దానిని అభీష్ట స్తోత్రము అనుకున్నాం. మనం కూడా 8 శ్లోకాల్లో ఉంది, దాన్ని మీకు వివరించాను. అలాగే ఈ బ్రహ్మదేవుడు వచ్చినటువంటి ఆ దేవతలకు అందారు చూసి మీరు భయపడకండి, ఇది దేవల బ్రహ్మలోకం, ఈ బ్రహ్మలోకానికి ఎవరెవరు వస్తారు, ఎవరెవరు రాలేరు, మీరు బ్రహ్మలోకానికి వచ్చారు కాబట్టి మీ సమస్య పోయినట్టు అని వారికి ధైర్యం చెప్పారు. మీరు కాశీకి వెళ్ళండి, కాశీలో అగస్త్యముని ఉన్నాడు, ఆయనే ఈ సమస్య తీరుస్తారు అని చెప్పడం జరిగింది. ఈ 3వ అధ్యాయంలో దేవతలు కాశీకి వచ్చారు. ఈ కాశీలో మనం ఎలా ఉన్నామో అలాగే వాళ్ళు చేయవలసినటువంటి అన్ని సచర స్నానం చేశారు, ఋషిరుణం పితృణం దేవతాలను తీర్చుకున్నారు. అలాగే అగస్త్యముని ఆశ్రమానికి వెళ్తే కోటి సూర్య ప్రభలతో ఈ అగస్త్యముని దివ్యమానంగా ఉన్నాడు. ఎవరో వచ్చారు అన్నట్టుగా లోపాముద్రాదేవి రావడం గమనించారు ఈ దేవతలందరూ. 4వ అధ్యాయంలో ఈ దేవతలందరూ లోపాముద్రాదేవిని చూడగానే ఈ అగస్త్యముని ధ్యానంలో ఉండగా ఈ యొక్క దేవతలకు గురువైనటువంటి దేవగురు బృహస్పతి లోపాముద్రాదేవికి ఒక నమస్కారం చెప్తూ ఆవిడ మహాపాతివ్రత్యము, ఆమె యొక్క గొప్ప గుణగణాలను చెప్పుతూ లోకంలో స్త్రీ ఎలా ఉండాలి, స్త్రీ ధర్మాలు ఎలా ఉండాలి, మహాపాతివ్రత్య ధర్మాలు ఎలా ఉండాలి, ఇవి అన్నీ 100కి 100 పాళ్ళు ఉన్న మహాతల్లి ఈ యొక్క లోపాముద్రాదేవి అని ఆవిడకి ఒక నమస్కారం చేశారు, ఆవిడ్ని వర్ణించారు. ఆ తర్వాత ఈ అగస్త్యముని ఈ యొక్క ధ్యాన స్థితిలో నుంచి మేలుకొనగా అగస్త్యమునికి జరిగిన విషయం చెప్పారు. పాపం అగస్త్యముని వాళ్ళందరికీ మాత్రం ఇప్పుడే వెళుతున్నాను, నేను ఆ వింధ్యా పర్వతాన్ని మీ సమస్య లేకుండా తీరుస్తాను అన్నాడు. కానీ లోపల ఎన్ని బాధలు పడ్డాడో పాపం. మీకు చెప్పాను, వర్ణనాతీతంగా అగస్త్యముని 5వ అధ్యాయంలో కాశీని పరిత్యజించడం అంటే కాశీని వదిలిపోతూ ఆయన మనకి ఉన్నటువంటి కాశీలో దుండి గణపతిని అడిగాడు. అయ్యో దుండి గణపతి, నీకు ప్రతిరోజు వచ్చాను ప్రతి చెప్పాడు. అలాగే భైరవుని అడిగాడు, అమ్మలందరిని అడిగాడు, విశాలాక్షి అమ్మవారిని, అన్నపూర్ణ అమ్మవారిని, భవానీ అమ్మవారిని, నవదుర్గలను, నవగౌరీలను అడిగాడు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని మహా తీర్థాలను, ఇంటే నేను వెళ్ళిపోతున్నాను, ఏమిటి నాకు ఈ బాధ, ఎందుకు ఇటువంటి పరీక్ష నాకు పెట్టారు, ఇప్పుడు నేను వెళ్ళడమే నాకు సర్వోత్తమం, ఎందుకంటే దేవ కార్యం లోక కళ్యాణార్థం తప్పకుండా వెళ్ళాలి. కానీ నా మనసంతా కాశీ యందు పరితపిస్తుంది, కాబట్టి లోక కళ్యాణం కోసం నా మనసుని చంపుకొని వెళ్తానని ఈయన మనకి 5వ అధ్యాయంలో కాశీని పరిత్యజించి అక్కడికి వెళ్ళడం, అర్ధ నిమిషంలో ఆ యొక్క వింధ్యా పర్వతం దగ్గరికి వెళ్ళడం. పాపం ఆ వింధ్యా పర్వతము ఈ యొక్క సూర్య భగవాను యొక్క తేజస్సును చూసి నేలకు సతికిలా పడిపోయాడు ఆయన. అలా సతికిలా పడిపోయి అప్పుడు ఆ అగస్త్యముని నేను మళ్ళా తిరిగి వచ్చేంత వరకు ఇలాగే ఉందని చెప్పడము, ఈయన మళ్ళా దక్షిణ దిక్కుగా అలా వెళ్ళడము, ఇప్పటికీ ఆయన తిరిగి రాలేదు. అలా వెళ్ళినప్పుడు మన కొల్హాపూర్ మహాలక్ష్మి, అయ్యో మా యొక్క లోపాముద్రాదేవి మహాపతివ్రత ఆవిడ వస్తుందని ఈవిడ ఎదురు వెళ్ళి ఆవిడికి నమస్కారం చేయడము, వాళ్ళిద్దరిని ఆతిథ్యం ఇచ్చి ఈ యొక్క కొల్హాపురిలో ఉన్నటువంటి విశ్వేశ్వర్ మహాదేవ్ ఇక్కడ కూడా ఉన్నాడు, ఒక శివలింగాన్ని చూపించి ఈయన విశ్వేశ్వర్ మహాదేవ్, ఈయన ప్రార్థించుకోండి, కొంత సమయం ఇక్కడ మీ యొక్క భాగం తీర్చుకోండి, ఇక్కడ మణికర్ణిక కుండం కూడా ఉంది, ఈ కుండంలో కూడా స్నానం చేయండి అని వాళ్ళిద్దరిని నిజంగా కన్న తల్లిలాగా వాళ్ళిద్దరిని ఈ యొక్క మహాలక్ష్మి దేవతించింది. అయితే పాపం పేరుకున్నటువంటి ఈ యొక్క అగస్త్యుడిని ఒక శ్లోకాన్ని చెప్పాడు. మనం అగస్త్యకృత లక్ష్మి స్తోత్రం అని చెప్పుకున్నాం. ఆ అమ్మవారు ఇంకా ప్రశాంతత పొందింది. అమ్మవారు తన దివ్య దర్శనాన్ని
ఈ యొక్క లోపాముద్రాదేవికి అగస్త్యమునికి దర్శింప చేసింది. ఇలా చేసినప్పుడు ఆ అమ్మవారిని అడిగారు, అమ్మా ఎన్నో వరాలు ఇచ్చింది, అమ్మా నేను ఎప్పుడు మళ్ళా కాశీ చేరుతాను, తప్పకుండా కాశీ వెళ్తావు, కాశీకి వెళ్ళి మోక్షాన్ని పొందుతావు అని ఆయనకి మళ్ళా చెప్పడం జరిగింది. మళ్ళా దక్షిణ దిక్కుగా వెళ్ళడం మొదలు పెట్టారు. అలా దక్షిణ దిక్కుగా పోతున్నప్పుడు శ్రీశైల శిఖర దర్శనం చూశారు. మా అమ్మ లోపాముద్రాదేవికి ఒక చిన్న అంటే భర్తను ఊరట కలిగించడానికి, భర్త ఏమో ఇందులో ఊరట పొందుతాడేమో అని ఆవిడ తెలిసి కూడా తెలియనట్టుగా మన కోసము, ఏమండి ఈ శ్రీశైల శిఖర దర్శనం చేసినంత మాత్రానే మోక్షం ఉంది కదా, మరి కాశీ వాసము కాశీ మోక్షము ఎందుకు అంత గొప్పవి అయ్యాయి అని అడిగింది. అయితే దానికి ఆ యొక్క అగస్త్యముని ఒక వృత్తాంతము చెప్పడం మొదలు పెట్టాడు. ఏమి వృత్తాంతం అంటే, పూర్వం ఒక మహాబ్రాహ్మణోత్తముడు శివశర్మ అని ఉన్నాడు. పాపం ఆయన చక్కగా భార్యా బిడ్డలతో ఉన్నాడు, జీవితం గడిపాడు. వార్ధక్యం వచ్చిన తర్వాత అయ్యో నేను ఇప్పటి వరకు నేను నా జీవుడి ముక్తి కొరకు శరీరం కోసం చేశాడు, ఇప్పటి వరకు లోపల ఒకడు ఉన్నాడు కదా, వారి ముక్తి కోసం ఇప్పటి వరకు నేను ఏమీ చేయలేదు అనుకున్నాడు. ఆయనకున్న పరిజ్ఞానంతో సప్త మోక్షపురి యాత్ర చేస్తే నాకు పుణ్యం వచ్చి మోక్షం వస్తుందో అనుకున్నాడు. అలా సప్తపురి మోక్ష యాత్ర మొదలు పెట్టాడు. ఈ 6 తిరిగాడు. చివరికి 7 హరిద్వారులో ఆయన చనిపోవడం జరిగింది. ఆయన ఆత్మకు దగ్గరికి ఈ యొక్క వైకుంఠం నుంచి విష్ణుదూతలు పుణ్యశీలుడు సుశీలుడు రావడం జరిగింది. అలా వచ్చినటువంటి వాళ్ళిద్దరూ ఈ దివ్య దేహం నుంచి పిశాచ లోకం తీసుకెళ్లారు, అలాగే గుహ్యలోకం తీసుకెళ్లారు, గంధర్వ లోకం తీసుకెళ్లారు. ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఈ యొక్క ప్రయాణం మనం చేస్తున్నాం అనుకోండి, ఈ శివశర్మ ఆత్మలో మనము కూడా ఒక ఆత్మయి, మనకి కూడా ఈ యొక్క గొప్ప దివ్య దర్శనాలు కలిగి ఈ లోక ప్రాప్తులన్నీ మనం కూడా అలా వెళ్ళి ఏ విధంగా అయితే ఈ యొక్క శివశర్మ అలా వెళ్ళి వాళ్ళ ఆదిత్యం పుచ్చుకొని వెళ్ళిపోయాడు, అలా మనం కూడా వెళ్ళిపోయి, ఎందుకంటే వీటిలో ఆదామనుకోండి మళ్ళా జన్మలు వెళ్ళిపోతాయి వెనక్కి. కాబట్టి అలా మనం వెళ్ళి ఒక సాక్షాత్ మహాదేవుని హృదయం చేరాలి. జై కాశీ విశ్వనాథ్.